Hi viewers, welcome to our channel. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసేసిందనే చెప్పుకోవాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు అయితే చాలానే ఉన్నాయి. మన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాట పర్వం వరకు అన్ని విభిన్నమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను మెప్పిస్తోంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. అయితే కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనే ఇవ్వదు అని ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. అయితే రొమాంటిక్ ముద్దు సీన్లకు సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవికి తాజాగా మహాభారతం గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మహాభారతం అంటే తనకు చాలా గౌరవం అని తెలిపిన సాయి పల్లవి అర్జునుడి కొడుకు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని చెప్పింది. గడిచిన 10 ఏళ్లుగా అభిమన్యుడు క్యారెక్టర్ గురించి చాలా తెలుసుకున్నానని, అతనితో 10 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నానంటూ సాయి పల్లవి చెప్పింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహాభారతం అంటే తనకు చాలా గౌరవం అని తెలిపిన సాయి పల్లవి, ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న తాండేల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం ప్రాజెక్ట్ లో కూడా సీత పాత్రలో సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ ఏడాది సాయి పల్లవి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందన్నమాట. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే జపాన్ లో శరవేగంగా జరుగుతుంది. ఎంతైనా అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవికి ఎవరిష్టం, ఎలాంటి వారంటే ఇష్టం అన్నది తెలుసుకోవడానికి అభిమానులకి చాలా ఆశ ఉంటుంది కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.